మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి జన్మంలోనే రవి 16వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. తదుపరి సంక్రమణం చెంది ఆయన కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. అర్థమైందండి. ఇప్పుడు అంటే జన్మంలోనూ ద్వితీయంలోనూ, జన్మంలో ఉన్నప్పుడు కొంచెం చెడు వైపు, చెడు అలవాట్ల వైపు, చెడు ఆలోచనల వైపు మనసు పరుగులు తీస్తూ ఉంటే, ద్వితీయంలోకి వచ్చాక ధనానికి లోటు వచ్చేటట్టు, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి లేనట్టుగా, మాటలో కఠినత్వము, అలాగే నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రవి యొక్క సంచారం వలన, ద్వితీయ స్థాన సంచారం వలన. ఈ విధమైన ఫలితం రవి భగవానుడు ఇవ్వబోతున్నాడు. మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారము 8వ తారీఖు వరకు మిథునంలోనే అంటే జన్మంలోనే సంచారం చేస్తున్నారు. తదుపరి 9వ తారీఖు నుంచి ఇంచుమించుగా 28వ తారీఖు వరకు మళ్ళీ ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు, అంటే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. మరలా ఈ యొక్క వక్రగతి దాటి 29 నుంచి 29, 30, 31 3 రోజుల పాటు మళ్ళీ రుజు మార్గంలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఇందాక 8, ఇప్పుడు 3, 11 రోజులు అక్కడ జన్మంలోనే సంచారం చేస్తున్నారు. జన్మంలో బుధుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ద్వితీయ స్థానంలో 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, అంటే ఒక 20 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ధనానికి లోటు ఉండదు, మాటలో మృదుత్వం, సౌమ్యత ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4వ తారీఖు వరకు ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో 4 రోజులు, తదుపరి నెలంతా కూడా తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయంలోనూ తృతీయంలోనూ కూడా శుక్ర భగవానుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అయితే 2 చోట్ల 2 రకాల ఫలితాలే ఉంటాయి, ఒకే రకం ఫలితం ఉండదు. 2 చోట్ల అనుకూలించినప్పటికీ కూడాను 2వ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, సౌమ్యంగా ఉంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి అంతా ఉంటుంది. ఇక్కడ కుజుడు శుక్రుడు ఉన్న 2వ స్థానంలో ఉన్న 4 రోజులు అట్లుంటుంది. తదుపరి మనకి తృతీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానంలో ప్రవేశించినప్పుడు వారి యొక్క మన ఇంటిలో వారి యొక్క ఏ విషయంలో మీరు ప్రారంభించినా సరే ఇంటిలోని వారి యొక్క సపోర్టు, అలాగే బయట మీరు ఆఫీస్ అయితే ఆఫీసు, వ్యాపారం అయితే వ్యాపారం, వ్యవసాయం అయితే వ్యవసాయం, ప్రతి మనిషి ఏదో పని చేస్తారు కదండి. ఆ చేసే దగ్గర మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు అందరూ కూడా మనసా వాచా కర్మణ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకు తెలియని వారు కూడా మనకు సహాయపడేటువంటి పరిస్థితి. పూర్వకాలం చాలామంది తెలియకపోవటం కాదండి, చాలా విషయాల్లో అందరూ సహకరించుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే, అన్నకి తమ్ముడు లేడు, తమ్ముడికి అన్నా లేరు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎవరికెవరు సహకరించుకోవట్లేదు. కానీ ఇక్కడ శుక్రుని యొక్క ఆ యొక్క సంచారం వల్ల తృతీయ స్థానంలో తప్పకుండా అందరి యొక్క సహాయ సహకారాలు అంతాయి. తద్వారా మనం ఏదైనా పని ప్రారంభించినా, లేదా ఏదైనా చేస్తున్నటువంటి పని ప్రారంభించి ఇప్పుడు చేస్తున్నటువంటి పనిలో కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుని వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో సంచారం, ద్వితీయ స్థానంలో గురువు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కర్కాటకం అది ఆయనకు ఉచ్చస్థానం కూడా, దాని ప్రభావం ఏం లేకపోయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనస్థానం కాబట్టి, వాక్కు స్థానం కాబట్టి, ధనస్థానం కాబట్టి ధనం బాగుంటుంది, వాక్కు స్థానం కాబట్టి వాక్కు బాగుంటుంది. అలాగే కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా చాలా చక్కగా ఉండేటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఈ బుధుడి వల్ల, ఈ సంచారం వలన. ఇకపోతే తృతీయ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతుంది శుక్రునితో పాటుగా. ఆ కేతు కూడా 3వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అందరి యొక్క సహాయ సహకారాలు అందటం అనేది శుక్రుడు ఏ పని చేస్తున్నాడో తృతీయ స్థానంలో అదే స్థానంలో ఉన్నటువంటి కేతు కూడా నెలంతా కూడా అక్కడే ఉంటాడు. ఆయన కూడా చాలా చక్కటి మనకి సహాయ సహకారాలు, ఇంత బయట
అన్ని చోట్ల ఉద్యోగ స్థలంలో వ్యాపారం ఏది చేసినప్పటికీ మనకు ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కేతుగ్రహ ప్రభావం వల్ల కూడా ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అనేది మంచిది కాదండి, మంచి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో వాటిని కూడా మనం గుడికి వాటికి వెళ్ళి దర్శనం చేసుకుని మన గోడ ఏదో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఈ రాహు వలన. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఏదేమైనప్పటికీ కూడా దశమ స్థానంలో శనిగ్రహ ప్రభావం వలన వృత్తిపరమైన అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యలో వక్రగతి చెందుతున్నారు కాబట్టి ఒక 4 రోజులు వక్రగతిలో ఉంటారు కాబట్టి అక్కడ కాస్త రిలాక్స్ అవ్వచ్చు, కాస్త విరామం దొరకవచ్చు మనం పడేటటువంటి బాధ నుంచి. తప్పితే శని భగవానుడు మాత్రం వృత్తిపరంగా కొంత కాదు చాలా వృత్తిపరంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ విధమైన కనబడుతోంది. వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం మంచిది కాదు. ధన వ్యయము, ధన నష్టము, కొంతమందికి కలత నష్టము, కారాగారం, కొంతమందికి దుర్మార్గులు ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం అలా మనోవిచారము, గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. వ్యయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల గాయాలు అంటే కింద పడవచ్చు, లేదా డ్రైవింగ్ అప్పుడు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ కుజుని యొక్క వ్యయ స్థానంలో ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడపడం, రోడ్డు దాటేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఎన్ని చేసినప్పటికీ ఆయన ప్రభావం ఉంటుంది, ఉండదని కాదు, కానీ మన జాగ్రత్త మనం తీసుకోవటం అనేది ఒక పద్ధతి. అలాగే ఈ వీటి నుంచి మనం బయటపడాలి అన్నట్టయితే ప్రతి నిత్యము కూడా నవగ్రహ శ్లోకాలు మనం గత 3-3.5 సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అలాగే ఈ నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. చాలా ఉన్నాయి, ఇవన్నీ పెద్దవి, వీటికే టైం చాలదు అనుకుంటే ఇంకెంతకంటే పెద్దవే కానీ చిన్నవైతే ఏమీ లేవండి. అందుచేత మీకు ఖచ్చితంగా దీని గురించి ఉన్నవే ఇవి నవగ్రహాలు. మనకి ఇక్కడ దేవుడు ఏం రాశాడో వాటిని అమలుపరచడానికి ఏర్పడినవే ఇవి నవగ్రహాలు. ఇంతకంటే మనం ఏదిలా కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళినట్టే. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలండి, ఇలా షార్ట్కట్లో అంటే డైరెక్ట్గా వెళ్తారా? డైరెక్ట్ రూట్ ఉంది కూడా, ఉన్నప్పుడు ఆ రూట్లో వెళ్తారా, లేకపోతే ఇది వదిలిపెట్టి అలా చుట్టూ తిరుక్కుని వెళ్తారా? వెళ్ళరు కదా, అలా ఎవరు వెళ్ళరు. అందుచేత మీకు అన్నిటికంటే కూడా ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అని చెప్పడం కారణం ఏంటంటే ఇది ఖచ్చితంగా డైరెక్ట్ రాజమార్గం, చాలా దగ్గర దారి. మిగతాది ఏది చేసినా దానికి సంబంధం లేదని కాదు, చేరొచ్చు కానీ చుట్టూ తిరిగినట్లు. అందుచేత మీరు చక్కగా రోజు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. రోజు చెప్తున్నారు ఈయన ఏంటనే మాత్రం అనుకోకండి, ఇంకా చాలా చెప్పగలను కానీ మీకు ఇంతకంటే టైం ఎక్కువే అవుతుంది. కొన్ని నోరు తిరగకపోవచ్చు. ఇది రోజు చదవటం వల్ల మీకు నోటుకు వచ్చేసిందంటే 2 minutes జాబ్, 2 నిమిషాల పని. కాబట్టి మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదువుకోండి. ఇంకా తీవ్రత మన వ్యక్తిగత జాతకంలో కనుక ఉన్నట్టయితే అవి సంవత్సరాలు ఒక్కొక్క గ్రహం ఉంటుంది. సంవత్సరాలే మినిమం 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా ఒక్కొక్క గ్రహం యొక్క కాలం ఉంటుంది, మహాదశా కాలం. అటువంటప్పుడు వాటికి పరిహారాలు వేరుగా ఉంటాయి. ఈ చిన్న వాటికి ఇంతవరకు సరిపోతాయి. ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా సర్వసౌఖ్యాలు పొందండి. శుభం భూయాత్.